వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఆయనకి సంబంధించి తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం, తెలంగాణ క్రాంతి దళం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంని అక్షరాల 3 గంటల 14 నిమిషాల 59 సెకండ్ల సుదీర్ఘమైనటువంటి ఒక వీడియోని యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేశారు. అఫ్కోర్స్ అంతసేపు జరిగింది అక్కడ బేసిక్గా ఆ డిస్కషన్ అంతా. అందులో ఎంతోమంది మేధావులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అందులో భావ వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ పార్ట్ టు పార్ట్. ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారు, మరి విద్య వారికి ఏ విజ్ఞత నేర్పించింది అనేది ఈ పార్ట్స్లో చూద్దాం. ముందుగా వీక్షకులు ఇవాళ నన్ను స్పేర్ చేయండి కొంచెం, బికాస్ జర్నలిజం అనేటువంటి ఒక పేరుతోటి ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం, అది ముగిసిపోయిన అధ్యాయాన్ని ఆయన మళ్ళీ కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ఒక ధోరణిలోనే ఉన్నది తప్ప ఇంకొకటి కానే కాదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చుట్టుపక్కల మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇవాళ కొన్ని పార్ట్లలో మాట్లాడుకుని తర్వాత మిగతా విషయాల్లోకి మనం వెళ్దాం. సో దిస్ ఇస్ పార్ట్ 1. ముందుగా ఇక్కడికి వెళ్ళి నాగేశ్వర్ గారు ఏం మాట్లాడారు అనేది కొన్ని బిట్లు చూద్దాం మనం. మనకి ఇందులో కొంచెం సౌండ్ తేడా ఉందండి. లెటస్ సౌండ్ ఇక్కడ చూద్దాం. ఇవాళ మొత్తం ఆయుధాలన్నీ బయటికి తీసుకొచ్చాను, ఎందుకంటే ఏదో పక్కన చూసుకోను స్క్రీన్ మీద వేసుకొని మళ్ళీ కాపీరైట్లు పెట్టుకోవడాలు, ఇవన్నీ ఈ పెంట వ్యవహారాలు మనకి అవసరం లేదు. కాబట్టి అన్ని నెరేటివ్స్ చాలా క్లియర్గా బయట పెడదాం ఒక్కొక్కళ్ళ గురించి కూడా. ముందుగా నాగేశ్వర్ గారు చెప్పినటువంటిది, టైము డేటు చెప్తే అక్కడికే వస్తే అరెస్ట్ చేసుకోండి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకుని అడుగుతాం, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అని అందుకే చెప్పా, మేము సావనైనా చస్తాం కానీ మా మాట్లాడే హక్కును మాత్రం వదులుకో అంటున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల్ని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర కలిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతకి ఇచ్చేశారు. తూత్కుడిలో ప్రజల్ని చంపినటువంటి వేదాంతకి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధాన పార్టీలు 2 అడగలే. ఇక్కడ నా మీద డిబేట్ పెట్టిన టీవీలో అడగలే. విచిత్రం ఏదంటే, కానీ నేను అడిగాను, అది కోపం. ఇక్కడ జోక్ ఏంటంటే, ఎవరైతే ఈయన కోసం సంఘీభావంగా రౌండ్ టేబుల్ పెట్టారో వాళ్ళనే రేవేసుకున్నారు ఇందులో. ఆయన ఏదైతే సమస్య తీసుకొచ్చారో ఓఎన్జీసీదని ఇంకోటని వేదాంతాకి ఇచ్చారు, వాళ్ళు తూత్తుకుడులు జనాలు చంపేశారు అన్నారు చూసారా, దాని మీద ఈయన ఒక్కళ్ళే మాట్లాడట. ఈయన కోసం సంఘీభావం ప్రకటించినటువంటి ఆ మేధావులు కూడా మాట్లాడలేదుట. సరే, అది ఇంకొకటి. కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ 100 చెప్పగలుగుతాను. అందువల్ల పబ్లిక్గా క్వశ్చన్ చేయకూడదు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాన్ని డాక్ట్రైన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే బెదిరిస్తే వీడు నోరు విప్పడని. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నాడు. మళ్ళీ దాన్ని పెట్టుకొని యుద్ధం చేస్తావట అంటాడు. అయ్యా, నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు. బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ యాడ్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కును వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం. సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా కావాలంటే. ఫైన్. ఒకటి తదుపరి అంటే నేను ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, మాట్లాడినటువంటిది చాలా ఆణిముత్యాలు ఉన్నాయి వరుసగా ఇందులో. అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఇంతవరకు అయితే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలా మంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఉన్నట్టున్నారు. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు రారని. సో ఇది ఆల్రెడీ చూసాం.
రాలేరు అని నేను చెప్పను ఇది అని మాట్లాడుతున్న నాగేశ్వర్ గారికి విత్ డ్యూ రెస్పెక్ట్, సరే దీని మీద ఇంకా పెద్దలందరూ చాలామంది మాట్లాడినటువంటి దాని మీద మనం వెళ్దాం. ఈయనే చెప్పేశారు మిస్లీడింగ్ చేశారు అని, అలాగే సమస్యల మీద నేను మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని. దీని వెనకాల ఒక క్లియర్ కట్ ఎజెండా అనేది బయటపడిపోయింది. బికాస్ బీజేపీ వాళ్ళ సపోర్ట్ నాగేశ్వర్ గారికి ఉందా, అందుకని వాళ్ళు ఏం మాట్లాడలేదా అమిత్ షాని అంత అన్నప్పటికీ కూడా. అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఆయనకి వైఎస్ఆర్సీపీ కండువా వేసి దట్ సెట్ అని చెప్పి ఒక చిన్న క్యాప్షన్ పెడితే దాని మీద ఇవన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో ఏదో చేశారు, ఈయనేదో యుద్ధం చేసేసారు, బూతులు తిట్టారు. ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఐఎమ్ మెన్షనింగ్ ఏ రాజకీయ నాయకుడు నాగేశ్వర్ గారిని బూతులు తిట్టారు? ట్రోలింగ్ చేసేటువంటి కార్యకర్తలు, మీమర్స్, డిజిటల్ క్రియేటర్స్, కొంతమంది పరాన్న బుక్కులో వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు. విజ్ఞతతోటి మాట్లాడినప్పుడు విజ్ఞతగానే సమాధానం చెప్పాలి. ముందు ఆయన ఒక అలిగేషన్ చేసేశారు, ఇలా వీళ్ళు వెళ్ళారట ఇది అని. సరే, దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. పోలీసులు రాకపోయినా వచ్చారు అని చెప్పి ప్రాపగాండా చేసినటువంటి ఆ సన్నాసులేరు, ఎవరాళ్ళు? అది తెలీదా? నిన్న 3 గంటల 14 నిమిషాల 59 పాటు నడిపించినటువంటి కార్యక్రమంలో టోటల్గా ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్ర నాయకులని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోవడానికే పెట్టారు తప్ప ఇంకొకటి కానే కాదు. అండ్ అగెయిన్స్ట్ బీజేపీ, యాంటీ బీజేపీ అనేటువంటి ఒక కోణం కూడా ఉంది అనేది చాలామంది సోషల్ మీడియాలోనే పెడుతున్నటువంటి కామెంట్స్. పబ్లిక్గానే, ఇదేమి విశ్వసనీయ వర్గాల భోగట్టా కాదు, లేదంటే ఫలానా వ్యక్తి చెప్పడం కాదు, సోషల్ మీడియాలోనే ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నటువంటివి. తెలంగాణ పౌర సమాజం నుంచి నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్కి మద్దతు కూడా లేదు, టు బీ ఫ్రాంక్ టు సే. మరి నాగేశ్వర్ గారు ఆయనకి సంఘీభావంగా పెట్టారు అనుకుని మరి అందుకు ఎక్కడికి ఎందుకు వెళ్ళారో ఆయన విజ్ఞతే. ఎందుకంటే చెప్పారు కదా, నా విజ్ఞానం మీద 40-50 ఏళ్ల పాటు నేను కష్టపడి సాధించినటువంటి నా విజ్ఞానం మీద దాడి చేస్తాను అంటే నేను ఒప్పుకొనన్నారు. ఐ 100% సపోర్ట్ హిమ్. ఈ పర్టికులర్ మాటకి ఆయన విజ్ఞానాన్ని మీద దాడి చేస్తారు అంటే ఎవరు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ ఆ విజ్ఞతనివ్వాలిగా, ఆ విజ్ఞానం ఏదైతే నేర్చుకున్నారో ఆ విజ్ఞత అనేది ఉండాలిగా. ఆ విజ్ఞత లేదు. ఆ విజ్ఞత లేకుండా మాట్లాడినటువంటి మాటలు. సరే, అక్కడ ఉపసంహరించుకున్నాను అన్నారు, ఫైన్, ఉపసంహరించుకున్నారు. జనసేన అధినాయకత్వం కూడా అక్కడికి ఆపేసింది. ఆపిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను క్లోజ్ చేస్తాను. ఎవరి యుద్ధం ఎవరి మీద మొదలుపెట్టారు? మనోహర్ గారి పేరు తీసుకొచ్చారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, వారంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ వారు మాట్లాడినటువంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని. అక్కడికి అయిపోయింది. సరే, ఇంకెవరో మాట్లాడారు విజ్ఞతతోటే, ఇదంతా నెరేటివ్ అంతా బిల్డ్ అయిపోయింది అని మాట్లాడారు, అక్కడికి ఫైన్, అది కూడా. మరి నాగేశ్వర్ గారికి ఏమైంది? అప్పటికప్పుడే చెప్పాలి కదా. పోనీ అక్కడ తిడుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటే దానికన్నా సమాధానం చెప్పాలి కదా. ఏంటయ్యా నన్ను ఇక్కడ పిలిచి బూతులు తిట్టడానికా? ఏదో చక్కగా మాట్లాడుకుంటున్నారు, జర్నలిజం అంటే ఏంటో చెప్దాం అనుకుంటున్నారు, నేను వస్తే ఇలాంటి బూతులు మీరు తిట్టి ఇక్కడ దానికి యూజ్ చేసుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్న అక్కడ రావాలిగా. లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ విజ్ఞత? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ విద్య మీకు నేర్పించినటువంటిది? ఎందుకంటే ఇంకో మాట కూడా అన్నారు ఆయన, లోకేష్ దగ్గర ఉండేటువంటి ప్రద్యుమ్న ఐఏఎస్ నా శిష్యుడే, నేనే నేర్పించాను, ఐఏఎస్లకే పాఠాలు చెప్తాను నేను అన్నారు. ఏంటి ఇలాంటి ఈ విజ్ఞతతో చెప్తారా పాఠాలు? ఇదా నెరేటివ్ బిల్డింగ్ అనేది? ఎలాగా? ఇది నాగేశ్వర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది. రైట్, ఇది పార్ట్ 1లో నేను ఎక్కువ ఆయన జోలికి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి చాలా బ్రీఫ్గా ఆయన మాట్లాడినటువంటి 2 మాటలకే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రౌండ్లో మిగతావన్నీ చూద్దాం. కీప్ కంటిన్యూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.